పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొల్లేరులో అక్రమ చేపల చెరువులపై ఆధిపత్యం కోసం టీడీపీ జనసేన నేతలు సాగిస్తున్న పోరాటం రోజుకో మలుపు తిరుగుతుంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే దగ్గరుండి అంతా చేయిస్తున్నారని, తమపై దాడులు జరిగేలా చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొల్లేరు చేపల చెరువులపై ఆధిపత్యం కోసం, రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం కోసం టీడీపీ జనసేన నేతలు కొనసాగిస్తున్న బహిరంగ యుద్ధంపై సాక్షి స్పెషల్ స్టోరీ. కొల్లేరులో చేపల చెరువుల సాగు అనేది అక్రమమని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే పర్యావరణానికి భంగం కలగకుండా ఉండేందుకు చాలా సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారం అభయారణ్యంలోని కొల్లేరులో చేపల సాగు అనేది నిషేధం. అయినప్పటికీ ఇప్పటికీ కొల్లేరు పరిధిలోని వేల ఎకరాల్లో అక్రమ సాగు అడ్డు అదుపు లేకుండా సాగుతూనే ఉంది. ఈ అక్రమ సాగు నేపథ్యంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య చెరువుల విషయంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తెరచాటు రాజకీయాలు చేస్తూ లీజుదారులైన జనసేన నేతల ప్రయోజనాలకు బహిరంగంగానే గండి కొడుతోంది. రాజకీయంగా తమను దెబ్బతీయడానికి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరుగుతోందని స్థానిక జనసేన నేతలు భావిస్తున్నారు. రాజకీయ ప్రేమతోనే జరుగుతుందని అన్నప్పుడు మరి రాజకీయంగా మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుద్దని మేమైతే అనుకోవటం లేదు. మరి ఆ ఎమ్మెల్యే గారు మరి ఎందుకని అట్లాగున్నారు? ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీదకి అపవాదుగా వస్తుంది. ఇక్కడ పేద ప్రజలందరూ స్థానికులు కూడాను ఏమంటున్నారంటే ఫారెస్ట్ మినిస్టర్గా, పర్యావరణ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ చేపల మేతలు ఆఫ్ చేసేసారు. ఇంత చేప చచ్చిపోవడానికి కూడా కారణం జనసేన పార్టీ అని చెప్పేసి స్థానికుల నుంచి మాకు వ్యతిరేకత వస్తుంది. కూటమిగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని కొంచెం ఖండించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా జనసేన పార్టీ కంటే ఉమ్మడిగా కూటమికి వచ్చినట్టే, కానీ స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, మా జనసేన పార్టీ గురించి స్థానికంగా చాలా వివాదాలుగా, చాలా గొడవగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని కూడా అసలు మీ పార్టీ వాళ్ళ వల్ల వచ్చింది, అసలు చెరువు గట్టు మీద రావడానికి వీల్లేదని కూడా ఆపుతున్నారు. ఎస్ఐ గారికి వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి, సార్ మరి ఏంటి, మేము పార్టీకి తెలియజేయడానికి ఇక్కడ నష్టానికి మేము వస్తుంటే కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజలు మీ వల్లే నష్టపోయాం, మీ జనసేన పార్టీ వల్లే నష్టపోయాము, ఇంత చేప చచ్చిపోవడానికి గల కారణము మేతలు 3 నెలల నుంచి మేతలు కట్టుకోనివ్వకుండా ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్న మరి జనసేన పార్టీ వాళ్ళే చేస్తున్నారు, పర్యావరణంగా ఉన్న జనసేన పార్టీ వాళ్ళే చేస్తున్నారని మా మీద మరి నిందలు వేస్తున్నారు. దాని మీద నేను ఖండించడానికి వెళ్తుంటే ఎస్ఐ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ రోజున రావడం జరిగింది. లేకపోతే ఇక్కడ గట్టు మీద కూడా జనసేన పార్టీ వాళ్ళు రావడానికి వీల్లేదు, మీ వల్ల మేము నష్టపోయామని చెప్పి కూడా స్థానికులు ఇబ్బంది పెట్టారు నిన్నటి నుంచి, ఈ రోజు నుంచి. పైడి చింతపాడు గ్రామంలో 40 ఎకరాల చెరువును గ్రామ సర్పంచ్, జనసేన నేత తిమోతి లీజుకు తీసుకున్నారు. అందులో రొయ్యల సాగు చేశారు. ఇక పంట చేతికొస్తుందనుకునే సమయానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇక్కడ అక్రమ సాగు అని చెప్పి చెరువును సీజ్ చేసి రొయ్యలను వేలం ద్వారా విక్రయించారు. దీంతో లీజుదారుడైన జనసేన నేతకు లక్షలాది రూపాయల నష్టం వచ్చింది. మరో జనసేన నేత మొండికోడు గ్రామంలో 20 ఎకరాల చెరువులో సాగు చేపట్టారు. ఆయన చేపలు పట్టే సమయంలో టీడీపీ నేతల ఒత్తిడి మేరకు అటవీ శాఖ అధికారులు యథావిధిగా చెరువులు స్వాధీనం చేసుకున్నారు. ఘర్షణ నేపథ్యంలో మేత లేక లక్షలాది రూపాయల విలువయ్యే చేపలు చనిపోయాయి. ఈ గొడవలను జనసేన నేతలు తమ పార్టీ పెద్దలకు చెప్పినా వారు సీరియస్ గా తీసుకోలేదట. టీడీపీ నేతల తీరుపై జనసేన పార్టీ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి కారణంగా ప్రజలు తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి వెంటనే చేప 40 లక్షల రూపాయల చేప నిన్నంతా చనిపోయింది, మనం అంతా చూసాము. మరి అంత చేప చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేసి కూడా మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులకు తెలియకుండా 22 ఎకరాలు మరి ఇక్కడ సాగు చేయట్లేదు. 3 సంవత్సరాలు సాగు చేస్తున్నారు. మరి ఈ 3 నెలల నుంచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దేనికి ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకని నిన్న 40 లక్షల రూపాయల చేప చచ్చిపోవడానికి కారణాలు ఏంటి? అసలు మీరు ఎందుకని అట్లా చేశారని చెప్పేసి ఈ రోజున ఫారెస్ట్ అధికారులని, రెవెన్యూ అధికారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఆ పైపెచ్చు మళ్ళీ మా మీద మా నిందలు ఏంటంటే వీడియోలు చేసి ఈ కొల్లేరుని నాశనం చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి పర్యావరణ మినిస్టర్గాను, అలాగే అటవీ శాఖ మినిస్టర్గా తీసుకున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు చేయటము, ఆ వీడియోలకు తగ్గట్టుగానే ఇక్కడ కొల్లేరులో మరి ఈ 40 లక్షల రూపాయల సరుకును చంపేయటము జరిగింది. మరి మనోహర్ గారు అయితే మాకు ఫోన్ చేసి మనము కలిపి ఉన్నాము, మీరు ఏ స్టాండ్ తీసుకోవద్దు, నేను వచ్చి మాట్లాడతానని మనోహర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మాకు నిన్నటి నుంచి పరిణామాలు ఏంటంటే, నేను నిన్న ఆపుదాము, ఈ చేపలు చనిపోకుండా ఆపుదాము అని వస్తేనేమో నన్ను ఆపనివ్వకుండా పంపించేశారు. ఈరోజు చేప అంతా చచ్చిపోయిన తర్వాతేనేమో జనసేన వాళ్లే కావాలని
చంపించేశారని మా మీద నింద వేస్తున్నారు. కొల్లేరుపై రాజకీయ జోక్యం మితిమీరడంతో 90% పైగా చెరువులను లీజుదారులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో లీజుదారు ఎకరాకు సగటున 50,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ను బట్టి ఏటా కవులు చెల్లిస్తుంటారు. ఇటీవల ఏలూరు రూరల్ మండలంలోని మొండిపూడి గ్రామంలో చెరువులను పరిశీలించడానికి వెళ్లిన జనసేన నేతలను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ గొడవ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దెందులూరు జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. కొల్లేరులో అక్రమ చెరువుల నిషేధం అనేది వాస్తవానికి కాగితాలకే పరిమితం. ఆ విషయం తెలిసి కూడా జనసేన నేతల్ని దెబ్బకొట్టడానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రయత్నిస్తున్నారని, అటవీశాఖ అధికారులను ఉసుకొల్పి చెరువులను మూసేస్తున్నారనేది జనసేన నేతల ఆరోపణ. అదేమీ కాదు, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన చెప్పడంతోనే కొల్లేరులో అక్రమ చేపల సాగుపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలంటున్నారు. మొత్తం మీద చింతమనేని మార్కు చాణక్యంతో స్థానికంగా జనసేన నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.